తీసుకురండి. నీ పేరేంట్రా? భీమ్. భీమ్ ఇవేమిట్రా? కొబ్బరికాయలా లేకపోతే రబ్బరు బంతులా సంచిలో వేసుకు తిరుగుతున్నావు? మామూలు ఎందుకురా నీకు? నాగప్ప ఇంటి దగ్గర తిరుగుతున్నావు, నాగప్ప మీద వేయటానిక? నాగప్ప ప్రజాద్రోహి, గిరిజన వ్యతిరేకి నాగప్పను ఉరి తీయాలి. నాగప్ప తొత్తులైన పోలీసులను శిక్షించాలి. నాగప్పను ఉరి తీయాలి, పోలీసులను శిక్షించాలి. ఎన్నేళ్ళరా నీకు? చెప్పా. 16. ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. మహాత్మా గాంధీ రచనలు ఏమైనా చదివావరా? లేదు. అంబేద్కర్ సాహిత్యం చదివావా? లేదు. బుద్ధుడి ఫిలాసఫీ తెలుసా? తెలీదు. మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ అట్టైనా చూసావురా ఎప్పుడైనా నీ జీవితంలో? లేదు లేదు లేదు. ఇవన్నీ చదవరు, మేమి తెలియదు. వాడు ప్రజాద్రోహి, వాడిని నరికేస్తాం. వీడు విప్లవ ద్రోహి, వీడిని ఉరితేస్తాం, నరుకుతాం, బాంబులేస్తాం, తగలేస్తాం. ఇవి మాత్రం తెలుసు. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి పనులు చేస్తున్నావు? ఇంతకు ముందు ఎక్కడెక్కడ చేసావు? మొత్తం ఎంతమంది మీరు? మీ లీడరుడు ఎక్కడ సమావేశమవుతుంటారు? చెప్పరా చెప్పరా. నోరు రిప్పకపోతే శాశ్వతంగా నోరు మూసేస్తా. లోపల పడండి వాడిని. హర్షద్ మెహతా షేర్ల కుంభకోణం మళ్లీ నేడు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రముఖంగా ప్రస్తావన వచ్చింది. ప్రతిపక్ష సభ్యుల అరుపులు కేకలతో సభా కార్యక్రమంకు పలుమార్లు అంతరాయం కలిగింది. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద అవినీతి ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని సభ్యులు అభిప్రాయపడ్డారు. మంత్రి మాట్లాడుతూ హర్షద్ మెహతా కుంభకోణం గురించి పూర్తి స్థాయిలో నిష్పక్షపాతమైన విచారణ జరుగుతుందని హామీ ఇచ్చారు. దోషులు వారెంత ఉన్నత స్థానంలో ఉన్నా వదిలేది లేదని, నిజానిజాలు వెలికి తీసి నేరస్తులను తప్పకుండా శిక్షించి తీర్తామని మంత్రి సభకు నేడు స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆరోపణలకు మంత్రి గారు త్వరలోనే వాటిని అరికడతామని సభకు హామీ ఇచ్చారు. Number one. Sir. భీమ్, అన్నం తినలేదరా? నిన్నేరా అన్నం తినలేదా? అలిగావా అన్నం మీద? తప్పు. అన్నం మీద అలకూడదు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి అన్నవరిలో అడుగుడా వాడిదాకా అందరికీ కావలసింది ఈ అన్నమేరా. తినరా తినరా బాబు, తిను తినరా. ఎందుకురా నేరాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు? చూడు ఎలా దెబ్బలు తిన్నావు. ఉంటూ నా తమ్ముడుకు నా బిడ్డకు ఇలా జరిగితే నేనెంత బాధపడతాను నాకు తెలుసురా. అందరిలాగా చక్కగా చదువుకుని మంచిగా బతకడం నేర్చుకుంటురా.
నేరాలు చేయకండి, నేరస్తులుగా మారకండి. సార్, మమ్మల్ని నేరస్తులు అంటున్నారు, కానీ నాగప్ప లాంటి పెద్ద మనుషులు చాలా పెద్ద నేరస్తులన్న సంగతి నిజంగా మీకు తెలీదా సార్? కావచ్చు, కానీ వాళ్ళని శిక్షించే అధికారం మీకు లేదు. మరెవరికుంది సార్? మీకా అధికారం ఉంది సార్, కానీ దాన్ని ఉపయోగించలేరు. అవును సార్, మీ తుపాకులు, మీ లాఠీలు నాగప్ప లాంటి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ కాపలా కాస్తున్నాయి తప్ప వాళ్ళ బారి నుంచి మమ్మల్ని కాపాడలేకపోతున్నాయి. మీ మీద నమ్మకం పోయే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఎదురు తిరుగుతున్నాం. అది మీ దృష్టిలో నేరం. హింసను తట్టుకోలేక ఎదురు తిరిగిన వాడు హింసావాది, నేరస్తుడు. మమ్మల్ని శిక్షించండి సార్, శిక్షించండి, శిక్షించండి, శిక్షించండి. చెప్పండి. దొరా, సోములమ్మ మనవడి భీమణ్ణి పోలీసు వాళ్ళు పట్టకెళ్ళారు కదయ్యా. దయచేసి మీరే ఆడిని ఇడిపించి పుణ్యం కట్టుకోండి దొరా. అసలు పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారా వాడిని? చెప్పండి అయ్యా. దొరా, మా భీముడు మీ మీద బాంబులేసి చంపుదామని వచ్చాడు. పోలీసులు పట్టుకెళ్లారు కాబట్టి కుదరలేదు. తమరు దయచేసి ఈసారి వాడిని విడిపిస్తే పోలీసులకు చిక్కకుండా బాంబులేస్తాడు అని చెప్పండి. ఓ అతనా? అవును, ఆ కుర్రాడిని మనోడు కదూ? అవును దొరా, ఆడోసుంటాడు కాదు దొరా. చదువు కోసం పట్నం వచ్చి చెడు సావాసం చేసి ఉంటాడు దొరా. నా కూతురు అల్లుడు ఇద్దరు చచ్చిపోయారు, ఆడొక్కడే నాకు దక్కింది దొరా. దయచేసి అన్ని ఇడిపించండి దొరా. చదువు మనిపించి అన్ని ఇంటికి తీసుకెళ్లిపోతాం. ఆడిని తీసుకొచ్చి మీ కాళ్ళ మీద వేస్తాం దొరా. చాలు చాలేవయ్యా, అడగడానికైనా అర్థం ఉండాలి. చంపడానికి వచ్చిన వాడిని. వాళ్ళు నా ప్రాణం, వాళ్ళు ఏదడిగినా కాదనలేను. చూడండి, మీ గూడాన్ని నేను దత్తత చేసుకున్నాను. మీ మంచి చెడ్డలో కష్ట సుఖాలు చూడాల్సిన బాధ్యత నాది. ఏదో తెలియక పొరపాటు చేశాడు, కానివ్వండి. ఈసారికి వాడిని విడిపిద్దాం. వెళ్ళండి. హలో, పెద్ద దేవుడు ఇంకా రాడైందే. నాగప్ప ద్వారా అభయం ఇచ్చాడుగా, దిగులెందుకు, వస్తాళ్లే. మిస్టర్ ప్రకాష్, షూట్ హిమ్. హలో భీమ్, హలో భీమ్. భీమ్, హలో. I said stop there. నీకే చెప్పేది, ఆగు. ప్రకాష్, I say shoot him. నిన్నేం చెయ్యం, వచ్చాయి.
మన భీముడు చంపింది. సుబ్రహ్మణ్య గారు సార్. నాతో రండి. ఎస్ సార్. ఏంటి భయం వస్తుందా? అబ్బే లేదు సార్, మీరుండగా. మరేంటి రొప్పుతున్నా? అబ్బే కొంచెం స్ట్రెయిన్ అయ్యాను సార్ అంతే. నువ్వు చాలా మంచివాడు అని, చాలా చాలా స్ట్రిక్ట్ అని నేను రిపోర్ట్ రాశాను అనుకో, సార్. నీకు ప్రమోషన్ తొందరగా వస్తుంది. అవునా? అవును సార్. రాయమంటావా? తమ దయ సార్. ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ దొరకవు సార్, ఊళ్ళోకి వెళ్ళాల్సింది. ఎంత దూరం ఉంటుంది? సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది సార్. భీమిని ఎందుకు తప్పించావు? నిజం మాత్రమే చెప్పు. ప్రమోషన్కి అవకాశం ఉంటుంది, లేకపోతే నాకు ఎమోషన్ ఎక్కువ. తెలుసుగా ఏం జరుగుతుందో. ఆ పాలిటిక్స్ అని నాకెందుకు సార్? ఆర్డర్ వచ్చింది, చేశాను. ఆర్డర్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? నాగప్ప సార్. నాగప్ప? ఆయన చెప్తే ఏమైనా చేస్తావా? సిగ్గులేదురా మాట అనడానికి. సార్ మీరు అడగకపోయినా ఇంకో నిజం కూడా చెప్పేస్తున్నా వినండి సార్. నాగప్ప గారు చెప్పినట్టు డ్యూటీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మన డిపార్ట్మెంట్లో. వాళ్ళలో నేను ఒకని మాత్రమే. మేమంతా నెల 2 జీతాలు తీసుకుంటాం సార్. ఒకటి గవర్నమెంట్ దగ్గర నుంచి, రెండోది నాగప్ప గారి దగ్గర నుంచి. గవర్నమెంట్ జీతం తీసుకున్నందుకు నేరస్తులను లోపలేస్తాం, నాగప్ప గారి జీతం తీసుకున్నందుకు బయటికి వదిలేస్తాం. అంతే సార్. సార్ నేను అక్కలే సార్. నడుచురా. సార్ 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 సార్. ఫెంటాస్టిక్. అదిరింది మీ డాన్స్, ఊడింది నా గుండె. తీసుకోండి మిస్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడండి? ఆగిపోయావి. రా. ఏమిటిదంతా? కార్పెట్ ఆఫ్ రోసెస్. చూసావా రంజని, గులాబీలంటే నీకిష్టమని ఏకంగా గులాబీల తివాచినే పరిచయం. నీకోసమే. కమ్ ఆన్ డాన్స్. గులాబీలు ఇష్టమని నేనెప్పుడు అనలేదే. అనాలా రంజని? డాన్స్ అయిపోగానే ఆ అభిమానించిన గులాబీ పువ్వు చూసి నువ్వెంత మురిసిపోయావో చూసానే. ఇష్టమైతే మాత్రం ఇలా చేయడం ఎందుకు? ఆ ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం రంజని. మీ అక్కను భరిస్తోంది ఎందుకోసం? నీకోసం. తనకిష్టమైన ఆడదానికి ఇష్టమైన పనులు చేయడం మగవాడి బలహీనం. నీకోసం పరిచిన ఈ గులాబీల మీద నా కోసం ఆడు రంజని. కమాన్.
ఇంత అందంగా సృష్టించి నా పాలిట పడేసిన ఆ దేవుడు ఈ గులాబీలకి ముళ్ళం తగిలించాడు. ఏం చేస్తా, ఆ దేవుడికి టేస్ట్ లేదు. కమాన్. ముళ్ళు బాగా కుచ్చుకున్నాయా రంజని? ఆ కుర్ర వెధవ ఇచ్చిన గులాబీని నువ్వు ముద్దు పెట్టుకున్నప్పుడు నా గుండెల్లో కుచ్చుకున్నాయి ఇనప ముళ్ళు. అంత చిన్న విషయానికి ఇంత హింసిస్తావా? ఇంకా హింసిస్తాను. పరాయి వాడి వంక నువ్వు కన్నెత్తి చూస్తే చాలు, నేను తట్టుకోలేను. ఎందుకో తెలుసా, నువ్వంటే అంత ప్రేమ. అది ప్రేమ కాదు, పైశాచికత్వం. నువ్వే పేరైనా పెట్టు, నేనేం కాదన్నా. చూడు రంజని, మీ అక్కను కూడా ఇలాగే ప్రేమించాను, అర్ధాంగించేసుకున్నాను, అందరం ఎక్కించాను. కానీ ఆ డర్టీ బిచ్ నన్ను మోసం చేసింది, ఫలితం అనుభవిస్తోంది. ఆ అక్క కోసం హారతి కర్పూరంలా హరించుకుపోతున్నావు. ఇలా హింసించే బదులు ఒక్కసారి చంపి పుణ్యం కట్టుకో. మా అక్కని మాత్రం తన మానాన్ని తల్లి విడిచిపెట్టు. డోంట్ వరీ రంజని, నిన్ను నేను చంపుకోలేను. నువ్వు నా ఆస్తివి, ఆభరణానివి. నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను తలుచుకుంటే బలవంతంగా అనుభవించగలను, కానీ నేను ఆ పని చెయ్యలేను. నువ్వంటే అంత ఇష్టం. నేను నాగప్ప గారింటి నుంచి మాట్లాడుతున్నాను. నన్ను కాపాడండి సార్. ఇన్స్పెక్టర్, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి ఇది నాగప్ప గారిల్లా. పనేంటో చెప్పు. పర్మిషన్ అడిగే అవసరం నాకు లేదు. డ్యూటీ మీద వచ్చిన పోలీస్ ఆఫీసర్ని అడ్డు తప్పుకో. ఇన్స్పెక్టర్, లోపలికి కాదు బయటకు కూడా వెళ్ళలేరు. జాగ్రత్త. నీలాంటి ఆఫ్టర్ ఆల్ గాళ్ళకు కూడా బెదిరితే మేవెందుకురా పోలీసుతో వచ్చేయటం? తప్పుకుంటావా, లాగ్గి అవతల పారేమంటావా? జీవన్, అదేమిటి అతనితో కలపడుతున్నావు? పోలీస్ వాళ్లతో కుస్తీ పట్టకూడదు, దోస్తీ చేసుకోవాలి. వార్డ్ ఇన్స్పెక్టర్, ఏమిటి ఇలా వచ్చు? నాతో ఏమైనా పనుందా? డొనేషన్, రికమెండేషన్, ట్రాన్స్ఫర్, ప్రమోషన్? మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక హెల్ప్ కోసం నా దగ్గరికి వస్తూనే ఉంటారు. థ్యాంక్స్. మీ హెల్ప్ నాకే అవసరం లేదు. మా హెల్ప్ కోరుతూ ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఎస్, ఆపదలో ఉన్నాను, కాపాడండి అని ఎవరో సమ్ లేడీ ఫోన్ చేసింది, అందుకే వచ్చాను. ఇంపాసిబుల్. నీ హెల్ప్ కోసం ఫోన్ చేసే అవసరం ఈ ఇంట్లో ఎవరికీ లేదు, రాదు కూడా. పైగా లేడీ అంటున్నావు. రంజని, మా మరదలు రంజని తప్ప ఈ ఇంట్లో ఇంకెవ్వరూ లేడీస్ లేరు. నో లేదు సార్, ఇక్కడి నుంచే ఫోన్ వచ్చింది. ఓకే, నీ డౌట్ కూడా తీరుస్తాను. రంజని, నువ్వేమన్నా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావా హెల్ప్ కావాలని? చేసావా? లేదు. అదే గొంతు, నో డౌట్. సరదాగా చేసి మర్చిపోయావేమో, గుర్తు తెచ్చుకో. లేదు. ఇన్స్పెక్టర్, ఈమె తప్ప ఈ ఇంట్లో లేడీస్ ఎవరు లేరు. కావాలంటే బాబు, ఆల్ ఇండియా లెవెల్లో ఆపదలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్ళి మీ హెల్ప్ ఏదో వాళ్ళకి చేయండి. సారీ. ఇట్స్ ఆల్ రైట్. పొరపాట్లు ఎవరైనా చేస్తారు, దాందే ఉంది. నీకెప్పుడే అవసరం వచ్చినా నా దగ్గరికి రావచ్చు, తప్పకుండా హెల్ప్ చేస్తాను.
తెలుసుగా, భీమ్ని కాల్చి చంపింది వీడే. So, you can take the help of CBI in this matter. Carry on. Yes, Mr. Prakash. ఏం చెప్పాలనుకుంటున్నారు? భీమ్ ఎన్కౌంటర్ వెనుక నాగప్ప కుట్ర ఉంది సార్. ఇంకా చాలా విషయాల్లో నాగప్ప మీద అనుమానం ఉంది సార్. తమరు అనుమతిస్తే నాగప్పని ఇంట్రోగేట్ చేద్దామని. అవును, ఆ రోజు భీమ్తో పాటు వచ్చి తప్పించుకుపోయిన ముగ్గురు సంగతి ఏమిటి? వాళ్ళ గురించి ఏమైనా ఎంక్వైరీ చేశావా? లేదు. చూడు, అనవసరమైన ఎంక్వైరీస్ మానేసి వాళ్ళ సంగతి చూడు. వాళ్ళ ముగ్గురు డెఫినెట్ గా సిటీలోనే ఉండి ఉంటారు. వాళ్ళని ఇమీడియట్ గా ట్రేస్ అవుట్ చేసి నాకు అప్పచెప్పు. గో. గిరిజన హంతకుడు ప్రకాష్ కి భీమ్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం. నీ చావుకి ముహూర్తం దగ్గర పడిందని హెచ్చరిస్తున్నాం. విప్లవ మిత్రుడు. ఎటు నుంచి వచ్చి పడింది? ఎవరిసి ఉంటారు? విసున్న వాడు ఎటువైపు వెళ్ళింది కూడా తెలియదు. తెలియడానికి కనీసం గేటు దాకా కూడా వెళ్ళి చూడలేదు. నిద్రపోతున్నావు. ఎవడైనా వచ్చి కాల్చి చంపిన ఇంతేగా. ఎందుకురా మీకు పోలీసు ఉద్యోగాలు? బతకండి. మొత్తం ఎంతమంది? 32 అండి. కానీ ఇప్పుడున్నది 31. ఏ భీమ్ అనే కుర్రోడు ఈ మధ్యనే చనిపోయాడండి. ఓకే. ఎంతమంది ఉన్నారు? 30 మంది సార్. మరి ఇంకొకడే పోయాడు. రే దమ్మ ఏమయ్యాడా? తెలీదురా. ఇక్కడ ఎక్కడ ఉంటాడు? వెళ్ళి చూడండి. అన్నా చంపేస్తున్నా అన్నా. వాణొదులు. ఏ చంపడానికి లాకప్ లో ఇంకెవరూ లేరా? నా మేనలుడు భీముని చంపినా నీ ఆకలి తీరలేదా? రోజుకొకరిని చంపితే గానీ మీ పోలీసులకు నిద్ర పట్టదా? నువ్వెవడివి? నాగప్ప మనిషివి నా గర్వం. మర్యాదగా వన్నప్ప చెప్పకపోతే నిన్ను కూడా బొక్కలు చూస్తాను. శభాష్, ఇప్పుడు నువ్వు మగాడి వినిపించుకున్నావు. ధర్మ, ఈ జీవన్ బ్రతికుండగా నేనెవరూ పట్టుకోలేరు. వెళ్ళు.
జీవన్ కూర్చో. మీరు కూర్చో. మీ ఇద్దరికి ఏదో గొడవ జరుగుతోందని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకైనా మంచిదని వస్తూ వస్తూ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చాను. ఇతని సంగతి తెలుసుగా నాకు. ప్రకాష్, హ్యాండ్ కప్స్ తీయండి. కమిషనర్ గారు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఇతను మీ ముందు హాజరవుతాడు. నాది హామీ. మేము వెళ్ళొచ్చుగా? నిరభ్యంతరంగా. జీవన్ సార్, మీరు వదిలేకండి సార్. ఒక్క గంట నా కస్టడీలో ఉంచుకుని పంపిస్తాను సార్. ఇటు ఇన్స్పెక్టర్, ఊరికి రెచ్చిపోకు, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. జీవన్, తప్పు. కమిషనర్ గారు ఉన్నారు. మాటలు ఎలా మాట్లాడాలో, డ్యూటీ ఎలా చేయాలో ఆయనే నేర్పుకుంటారు. వెళ్ళు, కార్లో కూర్చో. సెలవు. ఏంటి, ఏం జరిగింది? పొరపాటు జరిగింది సార్. పొరపాటు జరిగింది సార్. నాటి రోడ్డు మీద పబ్లిక్ గా మన డిపార్ట్మెంట్ పరువుని ఛాలెంజ్ చేసిన వాడికి బుద్ధి చెప్పడం నా డ్యూటీ అనుకుని చిన్న పొరపాటు చేశాను. క్షమించండి. ఏంటో నువ్వు ఒక్కడవే పెద్ద సిన్సియర్ అయినట్టు నీకు నువ్వే కలరిచ్చేసుకుంటున్నావు. అంత లేదులే. ఇదిగో, డిపార్ట్మెంట్ అంటే నువ్వు ఒక్కడవే కాదు, డిపార్ట్మెంట్ లో నువ్వు ఒకడివి. మేము సిన్సియరే. హలో సార్, మేరా భారత్ మహాన్. For the young lady, a simple gift from this noble servant. Yes, నీకోసమే. రా, come on. నీ అందాల చేతులకి గాజులు ఎంత బాగుంటాయో చూడు. Music, sound of music. అర్జునుడిని మించిన గురి ఏకలవ్యుడి గురి, అవునా? ఆ ఏకలవ్యుడిని మించిన గురి జీవన్ గురి. అదే నా బాడీ గార్డ్ జీవన్ గురి. Am I correct? రంజని, నీ చేతులకు అన్ని డిజైన్స్ బాగుంటాయి. ఇంకా చిన్నతనం పోలా. గాజులు నచ్చలేదని పగలగొట్టి నానాలర్ చేసింది. కార్ రెడీ. అలాగే సార్. నశించాలి, నశించాలి. గిరిజన ద్రోహి నాగప్ప, గిరిజన ద్రోహి నాగప్ప, గిరిజన ద్రోహి నాగప్ప. నశించాలి, 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 నశించాలి. గిరిజన ద్రోహి నాగప్ప, గిరిజన ద్రోహి నాగప్ప, గిరిజన ద్రోహి నాగప్ప. నాటకం బోటకం, నాటకం బోటకం. కాపాడండి, 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 కాపాడండి. గిరిజన ద్రోహి నాగప్ప, గిరిజన ద్రోహి నాగప్ప.
ఈ సెమినార్ లో తీసుకునే నిర్ణయాలు అమలు చేస్తారా సార్? నమస్తే సార్. గిరిజన నాయకులు కూడా అది సరే, పొద్దున్నే మందేసుకొచ్చావా ఏంటి డ్యూటీకి? హోమ్ మినిస్టర్ ఉన్న సంగతి కూడా మర్చిపోయి అట్లా బాధ జనాన్ని. ఆయనకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? పేపర్ వాళ్ళు చూస్తుండగా జనాన్ని అట్లా కొడితే ఇంకేమైనా ఉందా? వాళ్ళ సంగతి తెలుసుగా. హోమ్ మినిస్టర్ సాక్షిగా ప్రజలపై పోలీసు దౌర్జన్యం అని తగులుకున్నారనుకో, వాళ్ళకి ఇంక వేరే పనే ఉంది. థ్యాంక్ యూ. హీస్ మిస్టర్ సాగర్, ప్రొఫెసర్. నైస్ టు మీట్ యూ. నమస్తే. యువర్ ట్రాన్స్ఫర్ టు ది భూపాలపురం ఫారెస్ట్ ఏరియా. అక్కడ అడవి జంతువుల మధ్య నీ నిజాయితీ నిరూపించుకో. హలో ప్రకాష్, నీకు తెలుసా నీ రాగినికి పెళ్ళయింది. పూలతో అభినందిస్తావో కన్నీళ్లతో వీడ్కోలు చెప్తావో ఎయిర్పోర్ట్ లో చెయ్యి. మొగుడుతో ఢిల్లీకి ఎగరబోతుంది. ఏ ఆ సుగుణ చూసావా? నా హబ్బీ మీద కన్నేసిందే. నాకు పెళ్ళైందని తెలుసు కదా, అయినా వదలలేదే. హలో ప్రకాష్, మొత్తానికి భలే పని చేసావే. నా మ్యారేజ్కి రాకుండా ఎగ్గొడతావా? నా ఇన్విటేషన్ అందలేదా? అదిగో ఆ 6 feet పర్సనాలిటీ. నేను రాగానే మన నియోజకవర్గంలో వాళ్ళని కలుద్దాం. ఆయనే నా హబ్బీ. ఎలా ఉన్నాడు? నేనే బాగున్నాను కదా. రా, నిన్ను స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను. పొలిటీషియన్ కదా, ఏదైనా పనిపడొచ్చు. రా. ఏమిటి అలా నిలబడిపోయావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. లాంతర్ ఫేసు నువ్వును. నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏమిటి? మాట కొంపతీసి ప్రేమించేసావా? నీలాంటి మగాళ్ళతో వచ్చే చిక్కే ఇది. కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు లవ్వాడేస్తోంది అనుకుంటారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్ బాబా. నీ పెళ్లికి మాత్రం మర్చిపోకుండా పిలువు, నేను తప్పకుండా వస్తాను. ఓకే బాయ్. ఏమిటి సార్ అప్పుడే వచ్చారు? రేపు వస్తారు అనుకున్నాం. నీకేమైనా ఇబ్బందా? అది కాదు సార్. మొత్తం రౌడీ షీట్ లో ఎంతమంది మీద ఉన్నాయి? 8 మంది సార్. అందరూ లైన్ లోనే ఉన్నారా? లేరు సార్. 3 రూలింగ్ పార్టీలో ఉండి ప్రజాసేవ చేసుకుంటున్నారు సార్. 3 అపోజిషన్ లో ఉండి ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. మిగతా 2 దీక్షలో ఉన్నారు సార్. సెల్స్ లో ఎంతమంది ఉన్నారు? 4 సార్. వాళ్ళ మీద కేసులేంటి? వీళ్ళిద్దరిని లోకల్ ఎమ్మెల్యే గారు లోపల ఉంచుకున్నారు సార్. ఇతడిని ఎమ్మెల్యే గారు అబ్బాయి గారు లోపల ఉంచుకున్నారు సార్. వాడిని మాజీ ఎమ్మెల్యే గారు మరీ రిక్వెస్ట్ చేశారు సార్, ఒక్క పూటైనా లోపల ఉంచమని. పంపించేయండి వీళ్ళందరినీ. నువ్వెక్కడున్నావేంటి? ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్నే తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా ఇన్స్పెక్టర్? అయినా నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉంటే నాలాంటి వాళ్ళేగా ఇక్కడ ఉండేది. వద్దు, ఎక్కవద్దు. ఇక్కడ నాగపల్లేడు, వాడి మాట వినే కమిషనరు లేడు. అడిగిన దానికి చెప్పు. లేకపోతే ఏం చేస్తావు?
మా భీముని చంపినట్టు నన్ను కూడా చంపుతావు. అమాయకులను అరెస్ట్ చేయడం, అన్యాయంగా చంపడం నీకు అలవాటేగా. ఎందుకు చించుకుంటున్నావు? నేనేదో అబద్ధం అన్నట్టు. నన్నెందుకు అరెస్ట్ చేశారో నాకు తెలీదు. నన్ను అరెస్ట్ చేసినట్టు కనీసం మీ రికార్డ్స్ లో కూడా లేదు. కావాలంటే వెళ్ళి చూసుకో. ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పట్నంలో జరిగిన మర్డర్లో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్. ఎప్పుడు తీసుకొచ్చారు? నిన్న. నిన్నటి నుంచి ఇతని కోసం ఎవరు రాలేదా? లేదు సార్. లేదు సార్. ఓకే, మరి కేసు రిజిస్టర్ చేసిరా? చేద్దామని అనుకున్నాం సార్, ఇంతలో మీరు వచ్చేశారు. గట్టి తినే అలవాటుందా? ఉంటే మానుకో. నేను ఇక్కడ ఉన్నంత కాలం అన్నం తినడం మాత్రమే అలవాటు చేసుకో. వెంటనే కేసు బుక్ చేయండి, నేనే ఇన్వెస్టిగేట్ చేస్తాను. నువ్వు నిజంగా నేరం చేసుంటే దేవుడు వచ్చున్నా నిన్ను కాపాడలేడు. నిర్దోషివైతే ఆ దేవుడినైనా నీ కోసం ఎదిరిస్తాను. హలో, హెడ్ కానిస్టేబుల్ పాండురంగ మాట్లాడుతున్నాను సార్. ఇన్స్పెక్టర్ గారు డ్యూటీలో జాయిన్ అయ్యారు సార్. పొద్దుటి నుంచి మీ మనుషుల కోసం ఎదురు చూస్తున్నాను, ఇంకా రాలేదు. ఈలోగా ప్రకాష్ గారు వచ్చేశారు. అలాగా? అవును సార్. ఏమంటాడు? డైరీలో జీవన్ మీద కేసు రాయించారు. నాకు చాలా భయంగా ఉంది సార్, ఏం చేయాలో తెలియడం లేదు. నీకేం పర్వాలేదు సార్. కాసేపట్లో నా మనుషులు అక్కడికి వస్తారు. ఏం చేయాలో వాళ్ళే చూసుకుంటారు. అలాగే సార్, ఉంటాను సార్. నమస్కారం సార్. సార్, నలుగురు వచ్చి దేవుని విడిపించుకుపోయారు సార్. మీరు ఇక్కడే ఉండండి, ఎస్పీ గారికి మ్యాటర్ చెప్పండి. మీరు రండి. వాళ్ళని పట్టుకోండి. ఏందిరా జీవనం, ఏమైంది? ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను తరుముకొస్తున్నాడు. వాడు దుర్మార్గుడు, జాగ్రత్త. మన భీముని చంపింది కూడా వాడే. పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను తరుముకొస్తున్నాడు. వాడు దుర్మార్గుడు, జాగ్రత్త. మన భీముని చంపింది కూడా వాడే.
మా జీవన సంపడానికి వస్తున్నావు, ఊరుకుంటావా? మరి బతికించావెందుకు? చూస్తూ నిండు పేడాను మేము జంతువులకు అప్పసెప్పం. జంతువులు నాటాడతాం, మనిషిని కాపాడుకుంటాం. ఇది మా నీతి. ఈ సేవలు ఎందుకు చేస్తున్నా? చెయ్యకపోతే సత్తాం. మరి నన్నెప్పుడు చంపుతావు? నువ్వు బాగా అయ్యాక. మా భీమునందుకు చంపావు? నేను చంపలేదు. నువ్వే చంపావని జీవనన్నాడు. చచ్చిపోతుంటే బతికించావు. నీతో అబద్ధం చెప్తానా? నువ్వితని స్నేహితులు అనుకుంటున్నప్పుడు మేం మాత్రం శత్రువుగా ఎలా అనుకుంటాం? చూడు ప్రకాష్, మేము ఇచ్చేది ఇవ్వగలిగేది స్నేహమే, కపటం కాదు. అయినా భీముని నువ్వే చంపావని మా గూడెం నమ్ముతోంది. నీ చావు బతుకులు నిర్ణయించేది మా గూడెం పెద్దలే. పద. లేకుండా ఆడిపోతుంది నడుస్తుంది. అయినా ఇంకేం పోయే కాలం వచ్చిందే. పోయే కాలమే మరి. మన జీవనాన్ని ఆడే పాతేక ఏడుదాకా తెచ్చాడు మరే. ఏడే పాతేమో. సరే పదండి, మన గూడెం పెద్ద ఏం చెప్తాడో చూద్దాం. మళ్ళీ మన మనిషిని చంపడానికి వచ్చినోడు తోటి నువ్వు చెట్టా పట్టాలేసి తిరుగుతున్నావేంటి? పైగా అతగాడు మన భీమన చంపినాడు. లేదయ్యా, బేవడేశీల్లో ఏం జరిగిందో ఇతగాడు నాకు చెప్పినాడు. నేను నమ్మినా. ఈ మడిసికాడ చంపే గుణం లేదయ్యా. చంపేటోడే అయితే చేతికి సిక్కిన జీవనను వదిలేసి ఇంత దూరం వస్తాడా? ఆలోచించుదోరా, ఆ పైన నీ ఇట్టు. సరే, ప్యానానికి ప్యానం తీయాలా, అది ధర్మం. కానీ మళ్ళీ మా ప్యానం మా మనసులు మళ్లించింది. సరే, నీ సావు బతుకులు ఈ సోములమ్మ చేతిలో పెడతానా? ఓయ్, ఎవరో తెలుసునా? చచ్చిపోయిన భీమమ్మ. సోములమ్మ, ఈ గూడివంతా నీ తీర్మానాన కట్టుబడి ఉంది. ఇతగాడు సావాలో బతకాలో నువ్వే చెప్పు. కడుపు కోత ఏ అమ్మకైనా ఒక్కటే. నిండు నూరేళ్ళు బతుకు బాబు.
దాహం. ఇదిగో నిన్నే లే దా. పొద్దు పొడిసేదాకా కునుకేయకూడదు. తెలిసిందా? అవును, కునికేస్తే మందు కుదురుగా పనిచేయదంటారు. పట్నంలో వాడే ఖరీదైన మందుల కన్నా ఇది బాగా పనిచేస్తుంది. జీవన్, నిన్ను చూస్తుంటే నాకు అర్థం కాని విషయాలు అంటున్నాయి. ఇంత మంచివాడివి నాగప్పకు నమ్మినమంటూ ఎలా అయ్యావు? ఆ రోజు లాకప్పులో ఎందుకున్నావు? ఓ అదే, మా గూడెంలో ప్రతి ఏడు అమ్మోరి జాతర జరుపుకుంటాం. జాతరలో రకరకాల పోటీలు జరుగుతాయి. పోటీలో గెలిచిన వాళ్ళకి నాగప్ప బహుమతులు ఇచ్చేవాడు. పోయినేడాది ఆగండి. అన్ని పోటీలతో పాటు విలువిద్యలో కూడా ఎదురు లేకుండా గెలిచాడు. ఇతనిలోని ప్రతిభకి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను దత్తత చేసుకున్న ఈ గూడెంలో ఇటువంటి ప్రతిభాశాలి ఉండటం నాకెంతో ఆనందంగా ఉంది. అందుకే ఇతన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జీవన్, ఏమైంది? మా బావండి మీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. నిన్ననగా పనికెళ్ళి ఇంటికి రాలేదు. చూస్తే మీ ఫ్యాక్టరీ దగ్గరలో అడవిలో పడున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం. ఏదో పురుగు ముట్టింది అనుకుంటున్నావయ్యా? లేదు, ఇది పురుగు ముట్టింది కాదు. ఇంతకు ముందు కూడా మీ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక అతను ఇలాగే అయ్యి చచ్చిపోయాడు. సరే, అయిందేదో అయిపోయింది. జీప్ ఎక్కించండి. మీరు ఢిల్లీ వెళ్ళాలి. ఫ్లైట్ టైం అయింది. నా మనిషి కన్నా ఢిల్లీ ముఖ్యమా? పోతే 10 లక్షలు పోతాయి. మనం ఎంత అనుకున్నా మనుషులమే. దేవుడు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. ఇవాళ ఢిల్లీ వెళ్దాం అనుకున్నాను. వెళ్ళేనా? సార్, తీసుకో. ఈ గూడెంలో ప్రమాదవశాత్తు గాని జబ్బు చేసి గాని చచ్చిపోతే వాళ్ళందరికీ ఇలాగే 10,000 రూపాయలు ఇస్తాను. మీ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను.
మరో విషయం, సోములమ్మ మనోడు భీమ్కి పట్నంలో నా ఖర్చుతో చదువు చెప్పిస్తాను. జీవన్, నాదో కోరిక, కాదంటావా? తమరు అడిగితే నా ప్రాణమైనా ఇస్తానండి. వద్దు, నీ ప్రాణాలు ఇవ్వద్దు. నా ప్రాణాలు ఎవరూ తీసుకెళ్లకుండా చూస్తూ ఉండు. ఇక నుంచి నా బాడీగార్డ్గా ఉండాలి. నీలాంటి బలమైన వాడు, తెలివైన వాడు, చురుకైన వాడు ఇలా గూడెంలో ఉండటం నాకిష్టం లేదు. నా దగ్గర ఉండాలి. అలా ఆ రోజు నుంచి నేను నాగప్ప కొలువులో చేరాను. నాగప్ప మేకతోలు కప్పుకున్న పులిమామ సాయం చేస్తున్నట్టు నటిస్తూనే మనల్ని దోచుకు తింటున్న దోపిడీ దొంగ. అందుకే వాడికి మూడిందని హెచ్చరిస్తున్నాం. అంటే తీవ్రవాదులు చేరిపోయావా? తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇవన్నీ ప్రజల కోసం నిజమైన పోరాటం చేసే వాళ్ళని అణిచివేయడానికి పెట్టిన పేర్లు మావా. భీమ్, ఏంట్రా ఇలా మారిపోయావు? నేనే కాదు మావా, నిజం తెలిస్తే నువ్వు మారుతావు. ఏమిట్రా నిజం? మంచి చెడు విచక్షణ లేకుండా మిడిమిడి జ్ఞానంతో మనుషుల్ని చంపడం మీకు తెలుసు నిజం? రే భీమ్, నువ్వు చేస్తున్న తప్పురా. అసలు మీ ఆలోచనలే తప్పు. నా మాటేనా? లేదు మావా, తప్పు చేస్తున్నది నువ్వు. నిజాలు తెలుసుకోకుండా నాగప్ప లాంటి ద్రోహికి ఊడిగం చేస్తున్నావు. భీమ్, నీ వాళ్లకు నువ్వే ద్రోహం చేస్తున్నావు. నా మాట విని మాతో కలువు. ఈ నాగప్ప లాంటి వాళ్ళని అంతమొందించి జాతికి విముక్తి కలిగిద్దాం. రే భీమ్, నువ్వు కాబట్టి బతికిపోయావు. అదే ఇంకొకడైతే ఈ పాటికి నరికి పోగులు పెట్టుండేవాడిని. ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుంచుకో. నేనిక్కడున్నంత కాలం నాగప్ప గారి మీద ఈగ కూడా వాలదు. వాలడానికి వీల్లేదు. ఒకవేళ దానికి ఎవడైనా సాహసిస్తే ప్రాణాలతో మిగలడు. వెళ్ళు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా చదువుకో. అది కాదు మామ. వెళ్ళు, వెళ్ళిపో. వెళ్తున్నాను, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో. నిజమైన విప్లవకారుడు ఎవడు చావుకు భయపడ్డు. చావుకు భయపడి తన కర్తవ్యాన్ని మానుకోడు. నాగప్ప లాంటి వాళ్ళని చంపటమే మా ధ్యేయం. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఇదే దోకొస్తావు. ఇది మాత్రం పచ్చి నిజం. భీమ్ మాటలు నన్ను వెంటాడసాగాయి. నాగప్ప మీద ఏదో అనుమానం. ఆ తర్వాత ఒకసారి రంజని, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. నీకు బంగారు గొలుసులు కాదు, నీ అభిమానుల నుంచి తప్పించాలంటే ఇనప గొలుసులు వేయాలి. పద. నువ్వా మా అక్కని మబ్బి పెట్టి వెంట తీసుకెళ్ళావు. అక్క జీవితం జోలికి పోకుండా చేయడానికి నేను నాగప్ప దగ్గర రోజు నరకు అనుభవిస్తున్నాను. మీ అక్కయ్య నా దగ్గర లేదు. లేదా? లేదు. మేము వెళ్ళిన రెండో రోజునే మీ బావ మనుషులు మీ అక్కయ్యని తీసుకొచ్చేశారు. సావు బతుకుల మధ్య ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాను. అయితే అక్కయ్య ఎవరికీ కనిపించకుండా మీ బావే తన గదిలో బందీగా ఉంచుంటాడు. ఎప్పటి
నుంచో తెరవని గది ఒకటి ఉంది, చూద్దాంరా. నువ్వు జాగ్రత్త. నేను ఆ నాగప్ప గాడి అంత చూస్తాను. అయితే మీ అక్కయ్యని చూసేసావన్నమాట. దొంగ. నన్ను అడిగితే నేనే చూపించేవాడిని. చూసావా? పాప్, ఈ అందమంతా ఎలా అయిపోయిందో. చరిత్రలో వెతికినా నాలాంటి ప్రేమికుడు దొరకడు. భార్య చనిపోతే పాతి పెట్టి దాని మీద షాజహాన్ తాజ్మహల్ కట్టాడే గాని నాలాగ ఇంట్లోనే ఉంచుకుని ఎంత ప్రేమగా చూసుకున్నాడా? చెప్పు. మీ అక్క చచ్చిపోయిందన్న నిజం తెలిసాక ఇక నా మాట ఏం వింటాం? మీ అక్క దగ్గరికే వెళ్తాం. ఈ జన్మకి ఇంతే ప్రాప్తం. వచ్చే జన్మలోనైనా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకుందాం. జీవన్ గారి గదిలో వెతుకు పారిపోదాం, లేక వాడితో కలిసి కులుకుదామా? ఆ రెండూ నాకు ఇష్టం లేని పనులు చేసినవాడు ఈ భూమి మీద. అందుకే నిన్ను కూడా మీ అక్క దగ్గరికే పంపిస్తున్నా. మీ అక్కతో కలిసి చెమ్మచ్చ. అయినా ఆ జీవన్ గాడేం కాపాడతాడే నిన్ను? వాడు నా నమ్మిన నా కాపలా కుక్క. నా మాట వేదం వాడి. నీ అసలు రూపం తెలియక నిన్ను నమ్ముతున్నాడు. తెలిస్తే సింహంలా చీలుస్తాడు. వాడికి విశ్వాసంగా ఉండడం తప్ప విషయం తెలుసుకునే తెలివి లేదు. వాడు అడవి మనిషి. దేవుడు అనుకుని ఇన్నాళ్ళు నీకు సేవలు చేశాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. మళ్ళీ మా ప్రాంతంలో కనిపించావో నరికేస్తా. చూడండి, నీకేం భయం లేదు. ఏంటలా చూస్తున్నారు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? మా గూడానికి. ఈ నగరంలోని జీవితం, ఇక్కడి మోసాలు, ద్వేషాలు. చిచి, మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తాను. నిజంగా తీసుకెళ్తావా? తప్పకుండా. మా అత్తగారింటికి తీసుకెళ్ళావు. ఎక్కడ?
నీ గొడవి. మేడం నన్ను అలా పిలవకు ప్లీజ్. ఈ కళ్ళతో ఎప్పుడు మా ప్రాణానికి హాని కలగకుండా చూసుకున్నావే గాని ఒక్కసారి నా కళ్ళలోకి చూసావా? నీకోసం ఎంత తప్పించిపోయాను. మీరు నా కోసం? అవును, నీకోసమే. ఈ అడవిలో నన్ను వదిలేయకు. నీతో తీసుకెళ్ళు. నీతోనే ఉంటాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. మన వాళ్ళకి జీవం దొరక్కపోయినా పర్వాలేదు. వీడెలా చచ్చిపోయాడు అనుకున్నావు? జీవం చంపడం నువ్వు కళ్ళారా చూసావు. పోలీస్ మాత్రం ఊరుకోదు. ఏం జీవనా సంతగా? అవును, నీ చెల్లెలకి కొత్త గాజులు కావాలట. అలా లాకప్లోకి వచ్చాను. జరిగిన కథది. ఇంతకీ రంజని ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉంది. హలో, హౌ ఆర్ యు? ఫీలింగ్ ఎట్ హోమ్ విత్ దీస్ ఫైన్ పీపుల్. ఏంటంటాడు భాషలో? మళ్ళీ మంచి పిల్ల కాదు, అరెస్ట్ చేసి తీసుకెళ్తాను అంటున్నాడు. And gentlemen, this is a proposal. I hope you will all agree for this collaboration. Are you sure there won't be any problem to procure a license from the government and manufacture this chemical? That's banned in our countries. Absolutely not. Even if we manufacture drugs which are banned in States and Europe, we'll very easily get a license for all of them. అవునండి, చాలా ఈజీ. ఏ లైసెన్స్ కావాలన్నా దొరుకుతుంది. మనీ అది ఉంటే చాలు. The chemical waste is extremely hazardous to human lives. What about the pollution people? That could be taken care of. The wastage will be connected to the streams which pass through the tribal area. The urban people will not be aware of it. Mr. Nagappa, we are happy for the proposal. Thank you very much. As usual, my company will hold 51% of the shares. And the technology machinery will be supplied by you. I think we can sign our papers at next meet in Switzerland. Oh. Thank you. మళ్ళీ కోటేసుకుని మురిసిపోతావే. కోటు మనిషి నీవాడుగా. ఏమిటి నవ్వుతున్నా? నిన్ను అరెస్ట్ చేయాలని వచ్చాను, కానీ నన్నే మీరు అరెస్ట్ చేశారు. మీ మంచితనం, స్వచ్ఛమైన ప్రేమ నన్ను కట్టిపడేశాయి. ఇప్పటికైనా మా గొప్పతనం అర్థమైందా నీకు?
అవునవును, హిట్లర్ ఇక్కడికి వచ్చుంటే చరిత్రలో 2వ ప్రపంచ యుద్ధం ఉండేది కాదు. హిట్లర్నైనా గాంధీ గారిలా మార్చేస్తాం మేము. ఏమిటి చూస్తున్నావు? ఈ జాతి చేపలకి ఇలాంటి ఎర్రటి మచ్చలు ఉండవు. ఓహ్, ఈ మధ్య గూడెంలో కూడా కొంతమంది ఇలాంటి మచ్చలే వచ్చి చచ్చిపోయారు. రియలీ? అవును. ఈ నీళ్ళలో విషం కలిసింది. ఎస్, ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల ఈ నీళ్లు చెడిపోయాయి. ఆ ఫ్యాక్టరీ నాగప్పదే. అవును, ఈ ఫ్యాక్టరీ మూసేయాలనే భీమ్ ఆందోళన చేశాడు. కొన్ని వందల గిరిజన గ్రామాలకి ఈ నీరే ఆధారం. ఈ నీళ్లు ఎవరు తాగదని వెంటనే చెప్పాలి. దీనికి సంబంధించిన అధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్ళాలి. లెట్ us move. ఇదేంటి? నీకే నీ కాలు నయమైపోయిందిగా, మమ్మల్ని అందరినీ వదిలేసి నీ దోణను వెళ్ళిపోతావు. నా దోను నేను ఎలా వెళతాను? మల్లెపూ లాంటి నీ మనసుతో నన్ను కట్టిపేశావు. ఇంకెలా వెళ్ళగలను చెప్పు. కానీ వెళ్ళక తప్పదు. చెప్తాను, పద. అమ్మో అమ్మో, సచ్చినోడా, నీ చేతులు పడిపోను, నీకేం ముడిందిరా? దేవుడు సల్లంగా చూడబట్టి తొడమే తగిలింది. అదే గాయం మీ తగిలుంటే ఇంకేమైనా ఉందా? ఎరా, ఏంట్రా ఈ పని? ఎందుకు చేశావు? ఎందుకు చేసావో చెప్పరా. చెప్పకపోతే చంపేస్తా. వద్దు జీవి, వాడిని ఏమైనా ప్లీజ్ చెప్పు. చెప్పరా. పోలీసు నుంచి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చెయ్యాలనుకున్నావు? దెబ్బ తగిలితే మళ్ళా మన కాడే ఉంటాడని. పోలీస్ మావయ్య, నువ్వు వెళ్ళొద్దు, ఏనే ఉండు. నువ్వు దొంగ, నేను పోలీసు. అయితే కాల్చరా. కాలుస్తా. ఎట్ట కాలుస్తా? ఇది నొక్కితే పేలుతుంది. ఆగరా, ఇందులో ఏమన్నా చూద్దారా. మరో ప్రపంచం వచ్చునంట మనిషి. నమస్కారం. తమరు వచ్చారని 2 రోజులు ఏడే ఉంటారని గంపిడ ఆస్త వచ్చాం దొరా. తమరే మాకు న్యాయం చేసి పెట్టాలి దొరా. కూర్చోండి.
తప్పకుండా న్యాయం చేస్తాను. చెప్పండి. ఏం లేదు సార్, నో మ్యాటరు, జస్ట్ వాటరు. ఈ మాత్రం దానికి మంత్రి గారి టైం అంతా తింటారు ఎందుకయ్యా? మీ వాడిని లోకల్ ఎమ్మెల్యేని నేనున్నాగా. నేను చెప్తా పదండి. నువ్వు చెప్పేది లోపల పక్కలు ఉంటాయి నాకు ఒకటే కదా. నాగప్ప దొర మాకు సేనా అన్యాయం చేస్తున్నాడు దొర. ఆయన గోరు ఫ్యాక్టరీలోంచి వచ్చి ఇసం రోజు మీ నీళ్లు తెచ్చు తాగి వాగులో కలుస్తున్నా దొర. ఆ ఇసుక నీళ్లు తాగి రోగాలు వస్తున్నాయి, పేనాలు పోతున్నాయి, మా పెంపుడు జీవాలు చచ్చిపోతున్నాయి దొర. మీరు మాకు న్యాయం చేపిస్తారని ఇందులో విషయం అంతా వివరంగా రాసిచ్చాడు ఆ బాబు. తమరు ఎట్టాగైనా న్యాయం జరిపించండి దొర. దాన్ని లాక్కురండి. చంపేశాడు. రంజిని అడవిలోకి పారిపోయింది. రాగపు రౌడీని తుపాకీలతో రంజిని అంటపడ్డారు. నువ్వు వెళ్ళి కాపాడుకో, లేకపోతే ఆవిడని చంపేస్తారు. అన్నా, జీవనన్నా, అన్నా. కనిపించలేదమ్మా. సార్, ఆ దేవన్ తప్పించుకు పారిపోయాడు. ఫారెస్ట్ గారు రావచ్చని అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది మీ జాగ్రత్తలో మీరుండండి.
సార్ గిరిజన యువతి రత్తిని ఎవరు హత్య చేశారు సార్. రత్తిని కనపడటం లేదు సార్. వాట్? అవును సార్. సార్ అవన్నీ తర్వాత ముందు ఆ జీవన్ గారి సంగతి ఏంటో చూడమనండి. లేకపోతే వాడు మన సంగతి చూస్తాడు. మిస్టర్ ప్రకాష్, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు జీవన్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించండి. అది కాదు సార్. డూ వాట్ ఏ సే. రత్తి చేస్తేను రంజన్ లేచిపోతేను దేశానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ముందు ఆ నేరస్తుడు ఆచూకీ కనుక్కోమనండి ఎస్పీ గారు. మిస్టర్ ప్రకాష్, చెప్పింది చేస్తావా లేదా? ఏమిటి సార్, ఒక అమాయకురాలి దారుణ హత్య కన్నా జీవన్ పారిపోయిన సంగతి ముఖ్యమా మనకు? జీవన్ పారిపోతే ఏమవుతుంది సార్? రాజ్యాంగాలు మారిపోతాయా? రాజ్యాలు తలకిందులు అవుతాయా? మా జీవితాలు తలకిందులు అవుతాయి. అయ్యా ఎస్పీ గారు, మా ప్రాణాల జీవన్ గారి చేతిలో పెట్టకండి బాబో. ఏమండి, పాప కనపడలేదండి. జాగ్రత్తగా చూసావా? ఇంతవరకు ఇక్కడే ఆడుకుంటోంది. ఏమైందో? మరి ఎక్కడికి వెళ్ళింది? అంతా వెతికాం సార్, ఎక్కడా లేదు. బాగా చూడండి, చిన్నపిల్ల ఎక్కడికి వెళ్తుంది? ఏమండి, నాకేదో భయంగా ఉందండి. ఎందుకు? నాకు అనుమానంగా ఉంది. అంటే ఇది ఖచ్చితంగా జీవన్ గారి పనే అయి ఉంటుంది. లేదా వాడి మనుషులన్నా చేసుంటారు. పాప పాప. ఎస్పీ గారు అన్ని చోట్ల వెతికించారు. అక్కడెవరో తనుకోతున్నారు. అది పారిపోతుంది. సార్ వీళ్ళు నా మీద కుట్ర పన్నుతున్నారు సార్. నా సంగతి మీకు తెలుసు, మేడం గారికి తెలుసు. అవునా, నాకు తెలుసు. ఈ పని నువ్వే చేశావు. నాకేం చెప్పొద్దు. నువ్వే చేయించావు. అందుకే వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు. నీకంతా తెలుసు. తెలిసే నాటకం ఆడుతున్నావు. Yes! నా మీద కోపం ఉంటే నన్నేమన్నా చేయి, మా మీద పగ తీర్చుకో. నా బిడ్డనేం చెయ్యకో. నీకు దండం పెడతాను. హోమ్ మినిస్టర్ గారి భారీగా నిన్ను అడగడం లేదు. ఒక బిడ్డ తల్లిగా నీకు దండం పెట్టి మరీ అడుగుతున్నాను. ప్లీజ్ నా బేబీ నాకు అప్పచెప్పు. సార్ నిజాన్ని నిజమని చెప్పినవాడు నేరస్తుడు అవుతున్నాడు మన దేశంలో. ఐఎమ్ సారీ. మీరంతా అనుమానిస్తున్నట్టు వాళ్లే కనుక ఈ పని చేసుంటే వాళ్ళని చంపేనా సరే బేబీని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. ఎస్, ఇట్స్ ప్రామిస్. దయచేసి నాకు 24 hours టైం ఇవ్వండి. ఓకే, 24 గంటల్లోగా ఏ సంగతి తేలకపోతే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. దయచేసి పోలీసుల్ని గూడ మీదకు వదలకండి. 24 hours.
ఈ పాప ఎవరు? తెలీదు, అడవిలో పడిపోయి ఉంది. జీవన్, ఈ పాప ప్రమాద స్థితిలో దొరికింది. వెంటనే వైద్యం చేయాలి. రండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్, దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మర్చిపోయ్, దేశమును ప్రేమించుమన్నా, ఇంకేం పర్వాలేదు, గండం గడిచింది. అన్నది పెంచుమన్నా, చూసుకో. ప్రకాష్, నీ మాట మీద నమ్మకంతో లొంగిపోతున్నాను. లేకపోతే ఆ నాగ పంతం చూసే వరకు పోలీసులకు లొంగేవాడిని కాదు. అలా చేస్తే నువ్వు మళ్ళీ నేరం చేసిన వాడి అవుతున్నావు. నాగప్పని శిక్షించే పని చట్టం ఉందిగా, అది చూసుకుంటుంది. సరే, నీ ఇష్టం. సొంత లాభం కొంత మానుకు, పొరుగు వారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, ఎవరో తీవ్రవాదులు పాఠశాల నుంచి కాల్పులు జరుపుతున్నారు. పిల్లల్ని చంపడానికి రా నీకు యూనిఫామ్ పట్టండి.
వెతుకుతున్నా ఇక నా వల్ల కాదు. నోరెండిపోతుంది, నాలుగు పిడచకట్టుకుపోతుంది. దాహం దాహం. అవిగో నీళ్లు తాగు. జీవన్, మంచినీళ్ళు ఒక్క కుక్కెడు. చచ్చిపోతాను, ప్లీజ్. మంచినీళ్ళు. మంచినీళ్లు కావాలా? ఇస్తాను, తాగు. నీళ్ళు ఇస్తాను. ఏమిస్తావు? నీ ఫ్యాక్టరీ రాసిస్తావా? చెప్పు. రాసిస్తా. గ్లాసు నీళ్ల కోసం ఫ్యాక్టరీ రాసిస్తావా? ఎందుకు? ప్రాణం నిలుపుకోవడం కోసం. ప్రాణం? ప్రాణం అంటే విలువ తెలుసా నీకు? నీ ప్రాణం లాంటిదే కదరా మా ప్రాణం కూడా. నువ్వు విషంగా మార్చిన నీళ్లు తాగి ఎన్ని ప్రాణాలు పోయాయి తెలుసా నీకు? ఆ నీళ్లే తాగరా, తాగరా. అవి నీళ్లు కావు, నా జాతి జనం గుండెల్లోంచి పొంగి వస్తున్న ప్రేమ గంగ. నాగరికత తెలియని నా జాతి కురిపిస్తున్న క్షమా గంగ. తాగు, కడుపారా తాగు.